చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి రైతులతో మాట్లాడేందుకు అక్కడ ధరల పతనం అయిందని చెప్పి వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో రావడం జరిగింది. వాస్తవానికి మొన్నటి వరకు కూడా బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. నిన్న మాత్రం మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు గుడ్లోడు తీస్తామని బెదిరించాడు. ఈ రోజేమో గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే పాపం అసలు చిక్కు అక్కడే వచ్చింది. వాస్తవానికి ధరలు తగ్గిన వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు నష్టం జరగకుండా తగిన న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటికే హామీ కూడా ఇచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక వంకతో ప్రజల్లోకి రాకపోతే ప్రజలు మర్చిపోతారేమో చీకొడతారనేమో భయంతో ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్కి వస్తే అక్కడ రైతుల నుంచి జగన్మోహన్ రెడ్డికి నిరసన ఎదురైంది. దీంతో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి షాక్కు గురవ్వాల్సిన పరిస్థితి. వాస్తవానికి వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డికి జనం బాగా వచ్చారని చెప్పుకోవడం కోసం కొద్దిగా జనాన్ని బాగానే పోగేసుకుని తీసుకొచ్చేసారు జనాన్ని. అక్కడికి వచ్చిన తర్వాత తీరా ఏమైంది, మిర్చి కొనడానికి అడ్డమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మిర్చి యార్డ్ దగ్గరికి వచ్చాడో వైసీపీ నాయకులు పొలవమంట వచ్చి మిర్చి యార్డ్లో పడ్డారో అక్కడ మిర్చి కొనుగోలు ఆపేశారు. దీంతో ఎవరికి నష్టం? రైతుకు నష్టం. రోజు రోజుకి ఒక రోజు మిర్చి కొనుగోలు ఆగిపోతే రైతుకు తీవ్ర నష్టం జరుగుద్ది. ఇక్కడ రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు, జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగారు. నేనెవరు రమ్మన్నాడా బాబు, నీ వల్ల మాకొనే మిర్చి ఆపేశారు. ఇప్పుడు నువ్వు వెళ్తేనే కానీ వాళ్ళు కొనేటట్లేరు. ఈ జనాన్ని వేసుకుని ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు, మాకు ఏదైనా చెయ్యాలంటే ఒకడవే రావచ్చు కదా అని చెప్పి రైతులు తిరగబడితే జగన్మోహన్ రెడ్డికి ఒకసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఒకసారిగా జగన్మోహన్ రెడ్డికి ఏం అర్థం కాల. నేనేదో వీళ్ళ తరపున వెళ్దామని వెళ్తే వీళ్ళేంట్రా బాబు రివర్స్లో నా మీద పడ్డారని వైసీపీ నాయకులు తేరుకోవడానికి టైం పట్టింది. సరే, ఇది కొంత అయితే రెండోది దళిత నేతకు జగన్మోహన్ రెడ్డి మరొకసారి అన్యాయం చేశాడనే చెప్పొచ్చు. ఎవరైతే నందిగాం సురేష్ పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చాడని నందిగాం సురేష్ వచ్చాడో అక్కడ నందిగాం సురేష్ని జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సిబ్బంది బయటికి తోసేసిన పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాపం కరచలనం చేద్దామని ప్రయత్నించినటువంటి వైసీపీ కార్యకర్తల మీద జగన్మోహన్ రెడ్డి బౌన్సర్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, విచక్షణ రహితంగా దాడి. అలాగే ఇంకో పక్క ఎవరైతే రైతులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు, మా మిర్చి కొనుగోలు ఆగిపోయిందని ఎవరైతే నిలదీశారో వాళ్ళ మీద వైసీపీ రౌడీ మోకల దుశ్చర్య. మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వచ్చారని మీరు అడుగుతారా అని చెప్పి వాళ్ళ మీద దాడి. ఇటేమో నందిగామ సురేష్ని ఏమో కారు ఎక్కించకుండా బయటకేమో జగన్మోహన్ రెడ్డి తోయించేశాడు. పక్కన లేళ్ల ఆపరేట్ ఉంటే లేళ్ల ఆపరేట్ని ఎక్కించుకున్నాడు కారు. కానీ నందిగామ సురేష్ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి వాడిని మాత్రం ఎక్కించుకోవాలి. మరి దళితుడు అవటమే నందిగామ సురేష్ చేసిన పాపమేమో తెలియదు. కానీ పాపం లేళ్ల ఆపరేట్ అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి పక్కన కూర్చోబెట్టుకుని ఉంటాడు. నందిగామ సురేష్ దళితుడు కాబట్టి పాపం గుమ్మం బయట నిలబెట్టినట్టుగా గతంలో చూసాం కదా. జగన్మోహన్ రెడ్డి అసలు లోన్ ఉంటే దళితులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గుమ్మం బయట ఉంటారు. అలాగే నందిగామ సురేష్ని ఏమన్నా మరి కారు బయట వదిలేసేయడమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విజువల్సే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఈ మిర్చి యార్డు వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ కొన్ని వచ్చాయి, ఒకసారి చూడండి. సో ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది చూడండి, నందిగామ సురేష్ని తోస్తారు. ఇదిగో నందిగామ సురేష్ని తోసేస్తారు చూడండి. ఇక్కడ నందిగామ సురేష్ని పక్కకు తోసేసారు చూడండి. ఇక్కడ కొడతాడు చూడండి, సెక్యూరిటీ చేతి మీద కొడుతున్నాడు చూడండి. సెక్యూరిటీ చేపెట్టి కొడుతున్నాడు చూడండి. కొద్దిగా వెనక్కి వెళ్తే కనపడుతుంది మీకు. ఇక్కడ కొడతాడు చూడండి సెక్యూరిటీ చేపెట్టి. అదిగో సెక్యూరిటీ చూశారు కదా, చేపెట్టి కొడుతున్నాడు. అంటే ఎంత తీవ్రంగా చేశారో చూడండి. లేవల ఆపరేటింగ్ తీసుకెళ్లాడు కానీ మిగతా వాళ్ళ మాత్రం జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఇది రైతుల మీద రైతులు ఇదంతా కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగిన రైతులు, మిర్చి రైతులు. వాస్తవానికి అక్కడ మిర్చి యార్డుకి రైతులు అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు వీళ్ళు. చాలా మంది అనుకున్నారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదు, మెడలో కండువాలు ఉంటాయి అందరికీ. చూడండి, రైతులు మిర్చి యార్డుకి వచ్చినటువంటి రైతులు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి నిరసన వ్యక్తం చేశారు. మీరు రావటం వల్ల మా మిర్చి కొనుగోలు ఆగిపోయింది, ఇప్పటికే మేము నష్టంలో ఉన్నాం, దీనివల్ల ఇంకా నష్టపోతామని చెప్పి రైతులు కొంత అసహనం వ్యక్తం చేస్తే ఎప్పుడైతే రైతులు అలా మాట్లాడటం మొదలు పెట్టారో వైసీపీ రౌడీ మోకలకి తెగించేసి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వచ్చారా అని అడుగుతారని చెప్పి వాళ్ళ మీద తోపులాటకి దిగటం. రైతుల మీద వీళ్ళ ప్రతాపం అనమాట. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజలకు మంచి చేయాలనుకుని వస్తే తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే మంచి జరగకపోగా ఎదురు చెడు జరిగింది. దానివల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత రైతులు సాగిరంపారు. ఇప్పుడు కొత్తగా రైతులకు జగన్మోహన్ రెడ్డి వచ్చి నువ్వు సొలి చెప్పాల్సిందేమి లేదు. కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండే వేశారు. కూటమి ప్రభుత్వం కూడా మిర్చి రేటు మీద స్పందించింది. రైతులకు నష్టం జరగకుండా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పింది. ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు దీని మీద మాట్లాడారు, చంద్రబాబు గారు సమీక్ష చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏమీ జరగలేదని చెప్పి ఎగేసుకుంటూ వస్తే రైతుల నుంచి అలాగే ఎదురవుద్ది. ఎందుకంటే వాళ్ళేమి
జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్టు పేటీఎం బ్యాచ్లు కాదు కదా, ఏదో 5 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెట్టి బిర్యానీ చేతిలో పెడితే కాముగా ఊరుకోవడానికి రెక్కల కష్టం మీద నెలల తరబడి పండించిన పంటను అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు. అలాంటి పంటకు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు కడుపు మారితే. అదే ఇక్కడ జరిగింది. దానికి ఈ విజువల్స్ అన్నీ అవే. ఇప్పుడు మీరు చూసే విజువల్స్ జగన్మోహన్ రెడ్డికి నిరసనగా తగులుతున్నప్పుడు విజువల్సే. సో ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మిర్చి యార్డ్లో పాపం జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, నాకు ఘన స్వాగతాలు లభిస్తాయి, నేను రైతుల పక్షాన పోరాడుతున్నాను కాబట్టి ఇది ఒక మైలేజ్ లాగా మారద్దని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు మర్చిపోయారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి నేనున్నా అని చెప్పి అటెండెన్స్ వేయించుకుంటున్నాడు, కానీ ప్రజలు ఎవరూ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవట్లా. అందుకు ఉదాహరణే ఈరోజు మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురైన నిరసన సెగ. పాపం వైసీపీ నాయకులకు ఒక్కొక్కడికి సౌండ్ లేదు. ప్రజల్లో ఏదో బాధ ఉందేమో, జగన్మోహన్ రెడ్డి తీరుస్తాకొస్తే మాకు సానుభూతి లభిస్తుందేమో అనుకుంటే రివర్స్లో వాళ్ళకే ఎదురు తిరిగి మీరెందుకు వచ్చారని ప్రశ్నించేటప్పటికి వైసీపీ నాయకులు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. పైగా సొంత మీడియాను పెట్టుకుని అక్కడ నిరసన జరిగినా కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకుంటున్నారు వాళ్ళు. వాస్తవానికి వాళ్ళు రైతులు. మీరు మెడలో కండువాలు ఉంటాయి అందరికీ చూడండి. వైసీపీ కార్యకర్తలు ఎవడో మెడలో కండువా వేసుకున్నా వైసీపీ కండువా వేసుకుని వస్తాడు అంతే తప్ప వీళ్ళందరూ రైతులు. జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగిన వాళ్ళందరూ రైతులు. నిరసన శాఖ ఎదురైంది. దాన్ని కూడా సాక్షిలో గొప్పగా జగన్మోహన్, ఎందుకంటే వాయిస్లు ఉండవు కదా, జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన రైతులు. అక్కడ విషయం ఏంటంటే గో బ్యాక్ జగన్ నినాదాలు. సగం మంది రైతులేను వెనకబోరా బాబు, మేము అమ్ముకోవాలి మిర్చి యార్డ్లో. అదిగాక మందరేసుకుని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏదో తన బలం ప్రదర్శించాలని చెప్పి జనాన్ని క్రౌడ్ పోగేసుకుని వెళ్ళాడు. గతంలో తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా తిరుమలలో అదే జరిగింది. ఆసుపత్రిలో పరామర్శించడానికి మందరేసుకుని ఐసీయూలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జరిగింది కూడా అది. అంటే జగన్మోహన్ రెడ్డికి అది ఐసీయూయా లేకపోతే మార్కెట్ యార్డా లేకపోతే ఇంకోట సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే పక్కన కొంతమంది ఉండాలి. ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డికి బహుశా సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ప్రజలు పట్టించుకోవట్లేదు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని భయం ఏమైనా ఉందేమో మనకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ముందు వాళ్ళు చేసే పని ఏంటంటే జనాన్ని పోగేయించడం బలవంతంగా. అది కూడా సిద్ధం సభలు చూసాం కదా మనం. సిద్ధం సభలు చూస్తే ఏమైంది, ఆ రోజు అసలు ఇసుకేస్తే రాలని జనం అన్నారు, ఓట్లు చూస్తే రాకపోయా. ఎందుకని? అవన్నీ గ్రాఫిక్స్. బలవంతంగా తీసుకొచ్చిన జనం ఓట్లైలా. నువ్వు సభ కంటే బలవంతంగా భయపెట్టో బెదిరించో తీసుకురాగలదు, కానీ ఓటైతే వేయించలేవు కదా. ఇక్కడ జరిగింది కూడా అదే. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ గుంటూరు మిర్చి యార్డు పర్యటన అనేది బూమ్రాంగ్ అయింది. ఇప్పుడు వైసీపీ నేతలే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడా, ఎందుకు ఇప్పుడు రైతుల్లో మరింత వ్యతిరేకత వచ్చిందా అని చెప్పి తలలు పట్టుకునే పరిస్థితి.